హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు రాంబాణం. ఫ్రెండ్స్, మనలో చాలామందికి అందరికీ ఇంచుమించుగా మనం లైఫ్లో ఎదగాలనుకుంటాం, మానసికంగా ఎదగాలనుకుంటాం, శారీరకంగా ఆటోమేటిక్గా ఎదుగుతాం. నెక్స్ట్ ఒక సమాజంలో, కుటుంబంలో, సొసైటీలో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాలని ప్రతి వాళ్ళు కూడా మనం ఆలోచిస్తూ దానికి తగ్గ ప్రణాళికలు రచించుకుంటూ ముందుకు వెళ్ళే వ్యక్తులు చాలామంది ఉంటాం. అయితే ఈ జర్నీలో ఏం జరుగుతుంది, ఏంటి, అలా దీని యొక్క టార్గెట్ ఏంటి, ఎలా తీసుకుంటాం, ఎలా వెళతామో, అది ఎక్కడ, ఎవరి ద్వారా అది నిరూపింపబడుతుంది అనేది ఒక టాపిక్ ఇవాళ. అంటే ఒక వ్యక్తి వ్యక్తిగతంగా ఎదగాలి అంటే ఆయన ఇండిపెండెంట్గా చేసే వర్క్ సరిపోతుందా, ఆ ఎఫర్ట్ సరిపోతుందా, ఇంకా మన చుట్టూ ఉన్నటువంటి కొంతమంది సొసైటీలో ఉన్నట్టు వాళ్ళు అనుకోండి, ఇంట్లో ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళ యొక్క సపోర్ట్ కూడా మనకి అవసరం అయి ఉంటుందా? దీనికోసం అండి మీరు ఒక స్థాయిలో, ఒక హోదా, ఒక రేంజ్లో ఉండాలి అంటే ఏమండి, మంచి అయితే మంచి, చెడ్డ అయితే చెడ్డగా ఓ స్థాయిలో, మీరు అనుకున్న స్థాయిలో, ఊహించిన స్థాయిలో ఉండాలి అంటే మీరొక్కడి యొక్క ఆలోచన మాత్రమే సరిపోతుందా? మీరు ఇండిపెండెంట్ ఎఫర్ట్ మాత్రమే సరిపోతుందా? మీ ఇండిపెండెంట్ బిహేవియర్ మాత్రమే సరిపోతుందా? మీ ఇండిపెండెంట్ యాక్టివిటీ మాత్రమే సరిపోతుందా? ఇంకా ఏదైనా సోర్స్ కావాల్సి ఉంటుందా? ఇది కూడా చాలా సున్నితమైన టాపిక్కే, బట్ కేర్ఫుల్గా కొంచెం దీన్ని అర్థం చేసుకుందాం. దీంట్లో విషయాలు కొంచెం మతలబులు అర్థమైతే అప్పుడు మీ రూట్ క్లియర్ అవుతుంది. ఇది దీని యొక్క ఉద్దేశం. సో మనం మ్యాటర్లోకి వెళదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకోండి. ఇంకా దీని గురించి బాగా నచ్చుంటే మీకు లైక్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన యొక్క నోటిఫికేషన్స్ కూడా అందుకోండి. అంటే కొంచెం ఇలాంటి రిలేటెడ్, అంటే ఎంఎల్ఎం మోడల్లో ఈ యొక్క ఇన్కమ్ సోర్సు, యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అన్ని మాట్లాడుతూ ఉంటాం. బట్ ఇలాంటివి కూడా ఇదేంటంటే ఒక వ్యక్తిత్వ వికాసం అనుకోండి, లేకుంటే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్, ఓకే ఇంగ్లీష్లో, అట్లా మనం ఏదైనా మోడల్ అనుకోండి, ఇలాంటివి కూడా కొంచెం తెలియటం చాలా చాలా అవసరం. ఓకే, ఎస్ అవునా అనే విధంగా ఉంటుంది. దిస్ ఈజ్ ఓన్లీ ఫ్రమ్ మై పర్సెప్షన్, నా నుంచి మాత్రమే, నా అభిప్రాయం మాత్రమే. ఇది జనరల్ కాదు, యూనివర్సల్గా భావించవద్దు దయచేసి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి వాళ్ళం కూడా జీవితంలో ఎదగాలని కోరికతోటి, ఓ స్థాయికి రావాలని, మంచి పేరు సంపాదించాలని, ఒక గొప్ప వ్యక్తిగా స్థిరపడాలని ప్రతి వాళ్ళం కోరుకుంటాం. ఏమండి, ఈ రోజున చరిత్ర చూసినా, ఏమంటే ప్రస్తుతం చూసినా, భవిష్యత్తు చూసినా ఇదే మనకి ఎక్కువగా తారసపడేది. భవిష్యత్తులో అయితే ఇదే ఒక ఉద్దేశంతో అందరూ ప్రయత్నం చేసేవాళ్ళు మనకు కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న జనరేషన్, ప్రజెంట్ కూడా కనిపిస్తున్నారు. చరిత్ర చూస్తే మనకి ఒక మోడల్గా అది కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ప్రతి వ్యక్తి గొప్ప స్థాయికి రావాలి అంటే ఆయన ఇండిపెండెంట్ ఎఫర్ట్ సరిపోతుందా? ఇండిపెండెంట్ ఒక బిహేవియర్, యాక్టివిటీ, ఏమంటే మాట తీరు, ఇవి సరిపోతాయా? గొప్ప వ్యక్తి అయిపోతామా? గొప్ప అంటే చాలా గొప్ప స్థాయిలో, ఈరోజు పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ తీసుకోండి, పెద్ద పెద్ద వ్యక్తులు తీసుకోండి, ఇంకా ఉన్నత స్థాయికి వచ్చిన సినిమా యాక్టర్లు, అలాంటి వాళ్ళని గొప్ప గొప్ప వాళ్ళని తీసుకోండి, లేకపోతే దేశ నాయకులు తీసుకోండి, స్వతంత్ర సమరయోధులు తీసుకోండి, ఏమండి, అంతే కొన్ని జీవితాలు అర్పించి చాలా జనాల కోసం, పబ్లిక్ కోసం, సొసైటీ కోసం, ఏమంటే ప్రాణత్యాగాలు చేసినటువంటి గొప్ప వ్యక్తిని తీసుకోండి. వాళ్ళ యొక్క చరిత్ర, వాళ్ళ యొక్క యాక్టివిటీ ఏ అయితే ఉన్నాయో అవి వాళ్ళ యొక్క ఆ స్థాయిలో ఉండటానికి వాళ్ళ పర్సనాలిటీ ఉపయోగపడిందా, ఇంకేదైనా ఉపయోగపడిందా? అది కొంచెం డెప్త్ సబ్జెక్టే, బట్ కొంచెం అర్థం చేసుకుంటాను ట్రై చేద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎగ్జాంపుల్కి, ఇవన్నీ కూడా మీకు అర్థం అవటం కోసం తీసుకునే ఎగ్జాంపుల్స్, ఇక్కడ దాని మీద వేరే ఇంటెన్షన్ లేదు మనకి. ఇక్కడ ఒక జీసస్ క్రైస్ట్, ఒక శ్రీరాముడు, లేకుంటే ఒక గాంధీ, లేకుంటే ఒక అంబేద్కర్, ఒక భగత్ సింగ్, ఇలా ఎవరు ఏ కేటగిరీ తీసుకున్నా, అంటే వాళ్ళ గాడ్స్ అంటారు, ఓకే దేవుళ్ళు, ఓకే వాళ్ళ దేవుళ్ళు. ఇక్కడ చూస్తే ఇట్లా కొంతమంది నాయకులు ఇట్లా ఉన్నారు కదా, వాళ్ళ స్థాయికి వాళ్ళు కూడా భూమి మీద బ్రతికి చక్కగా ఇదంతా లీడ్ చేసి ఒక రోల్ మోడల్ చూపించి వెళ్ళిన వాళ్ళే కదా మనందరికీ కూడా, ఈవెన్ గాడ్స్ కూడా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక గాంధీ ఒక మహాత్ముడుగా అయ్యి ఒక అందరికీ ఒక జాతిపితగా గుర్తింపబడటానికి అది ఆయన చేసుకున్న యాక్టివిటీనే పనికొచ్చిందా? ఆయన చుట్టూ ఉన్న కోటరీ కూడా ఆయనకి సపోర్ట్ చేసిందా? ఒక అంబేద్కర్ అనే వ్యక్తి ఆయన జీవితకాలంలో ఏవైతే యాక్టివిటీస్ చేశారో, ఏ అయితే త్యాగాలు చేశారో, ఏదైతే ఒక
ఒక చాలా బలహీన వర్గాల కోసం చాలా పోరాటం చేశారో, భారత రాజ్యాంగం రాశారో, ఇవన్నీ యాక్టివిటీస్ ఆయన బ్రతికుండగా కూడా ఆయనకి దొరికాయా? ఇంత ప్రమోషన్ దొరికిందా? ఇంత గుడ్నెస్ అనేది ఆయన మీద వచ్చిందా? భారతరత్న బతికుండగా ఇచ్చారా, చనిపోయాక ఇచ్చారా? బతికుండగా ఎందుకు ఇవ్వలేకపోయారు? అట్లా ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడా, ఈవెన్ ఒక శ్రీరాముడు దేవుడు, ఏమంటే శ్రీరాముడు ఒక దేవుడు, భగవంతుడు. శ్రీరాముడు అంత భగవంతుడు అవటానికి ఆ రామాయణంలో కానివ్వండి, ఆ చుట్టుపక్కల ఉన్నట్టు లక్ష్మణుడు, సీత వగైరా, వాల్మీకి బ్యాచ్ అంతా కూడా, ఆ కోటరీ కూడా వారిని దేవుడు చేయడానికి వాళ్ళ ప్రమోషన్ ఉందా? కేవలం శ్రీరాముడు ఇండిపెండెంట్గా దేవుడు అయిపోయాడా? నా పాయింట్ ప్రతిదీ ఫాలో, అంటే ఇన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు తీసుకుంటానంటే పాయింట్ మీకు సింక్ అవుద్దని. జీసస్ క్రైస్ట్ ఆయన చేసిన మహత్కార్యాలు అనుకోండి. ఆ జీసస్ క్రైస్ట్ పుట్టి పెరిగిన తర్వాత ఒక 33-34 ఎక్కడో చనిపోయారు ఆ టైంలో. ఈలోగా ఆయన చేసిన యాక్టివిటీస్ ఆయన దేవుని చేసేసాయా? ఆయన కోటరీ సుమారు 12 మంది ఎంతో శిష్యులు ఉన్నారు. వారు ప్రపంచవ్యాప్తంగా వారి యొక్క గొప్పతనాన్ని తీసుకెళ్ళి ఓ హైప్ తీసుకురావటం ద్వారా జీసస్ క్రైస్ట్ అనే వ్యక్తి, అనే దేవుడు అందరికీ తెలియటం జరిగిందా? హైప్ అక్కడ జరిగిందా? ఏమండి, అదేవిధంగా ఒక భగత్ సింగ్ అయినా, ఇంకొకళ్ళైనా, దేశ నాయకులు ఎవరైనా, ఒక సినిమా యాక్టర్ అయినా, ఆ యొక్క వాళ్ళు చేసే యాక్టివిటీయే కాకుండా, వాళ్ళు చేసే వర్కే కాకుండా, ఎఫర్టే కాకుండా, వాళ్ళని ఆ స్థాయిలో నిలబట్టే కోటరీ ఒకటి ఉంటుంది. ఇది నా పాయింట్ ఇక్కడ. దీన్ని మాట్లాడుతున్నాను నేను. శ్రీరాముడు దేవుడు అనాలి అంటే ఆ ఇంట్లో వాళ్ళందరూ సపోర్ట్ ఉంది, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, సీతమ్మ గారి సపోర్ట్ ఉంది, లక్ష్మణుడు సపోర్ట్ ఉంది, భరతుడు సపోర్ట్ ఉంది. ఏమండి, ఆ అడవులకు వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు కూడా సింహానం జోలికి నేను పోను, దాన్ని ముట్టుకునే అర్హత నాకు లేదు అని చెప్పిన ఒక మాత్ర గుణం భరతుడి దగ్గర ఉంది. అంటే ఇలాంటి యాక్టివిటీస్, ఇలాంటివన్నీ కూడా గ్యాదర్ అయ్యి ఆయన్ని ఒక మహా వ్యక్తిగా, మహాదేవుడిగా నిలబడటానికి దోహదపడ్డాయి. అంటే ఆయన దగ్గర గుడ్ లేదా అంటే కాదు, మళ్ళీ అది ఎలాగో ఉంది. ఆయన గుడ్ ఉంది, ఆయన ఒక వండర్ఫుల్ క్యారెక్టర్ శ్రీరాముడిది మన రామాయణంలో చూసినట్లయితే. బట్ దానికి తోడుగా ఏదైతే సపోర్టింగ్ క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయో, ఇవన్నీ సపోర్ట్ చేస్తేనే దేవుడు అవుతారు. మీ ఫ్యామిలీలో మీరు హీరో అవ్వాలంటే మిగిలిన వాళ్ళందరూ కూడా మిమ్మల్ని జీరో చేయడానికి ట్రై చేస్తే మీరు హీరో కాలేరు. దిస్ ఈజ్ మై పాయింట్. ఈవేళ మీరే కాదు, నేనైనా, మీరైనా, ఎవరైనా సరే, ఒక వ్యక్తి ఓ స్థాయిలో హైప్ రావాలి అంటే ఆయనకుండే స్పెషల్ సొంత క్యారెక్టర్ మాత్రమే కాదు, సొంత బిహేవియర్ మాత్రమే కాదు, ఆ సొంత యాక్టివిటీ మాత్రమే కాదు, దానితో పాటుగా మీ గుణగణాలతో పాటుగా, మీ శీలంతో పాటుగా, మీ క్యారెక్టర్తో పాటుగా మిమ్మల్ని ప్రమోట్ చేసే ఒక కోటరీ కావాలి. ఆ కోటరీ లేనప్పుడు మీరు ఎంత ముత్తుకున్నా, ఎంత శ్రీరాముడు కంటే ఇంకా గొప్పగా మీరు వ్యవహరించినా కానీ మీది అలాగే ఉండిపోతుంది తప్ప హైప్ రాదు, మిమ్మల్ని ఐడెంటిఫై చేయదు ఈ సొసైటీ, ఈ సమాజం, ఈ ఫ్యామిలీ, ఈ యొక్క లోకం. గమనించారా? అంటే ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఆ వ్యక్తి మీద మాత్రమే ఆధారం లేదు, ఇంకా చాలామంది సొసైటీ యొక్క అది కూడా ఆధారం. అయితే కొంతమందికి లేటుగా వస్తుంది, కొంతమంది చనిపోయిన తర్వాత భారతరత్నాలు, ఏమైనా పద్మశ్రీలు ఇస్తారే, ఇవన్నీ అదే అనమాట. అంటే బ్రతుకుండగా అయితే ఆ వ్యక్తిని ఐడెంటిఫై చేయరు, మంచి పనిలే. బట్ అది ఎందుకో మన యొక్క ఈగో ఇష్టపడదు, పబ్లిక్ యొక్క ఈగో ఇష్టపడదు. పోయిన తర్వాత ఆయన అది చేశాడు, ఇది చేశాడు, ఏమండి ఇంకా చాలా మంచి పనులు చేశాడు అనేది ఐడెంటిఫై చేయడానికి సొసైటీ అయినా, ఫ్యామిలీ అయినా ముందుకు వస్తారు. నా పాయింట్ ఏంటంటే, ఏ వ్యక్తి అయినా, స్త్రీ అయినా, పురుషుడైనా, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే, వ్యక్తిగతంగా మీరు ఎంత క్యారెక్టరైజేషన్తో ఉన్నా, ఎంత గుడ్నెస్ మీ దగ్గర ఉన్నా, ఎంత మంచితనం మీ దగ్గర ఉన్నా, ఎంత ఒక సొసైటీలో ఉండే మోడల్ రోల్ మీ దగ్గర ఉన్నా కానీ, మిమ్మల్ని, మీ యొక్క రోల్ని, మీ యొక్క క్యారెక్టర్ని ఐడెంటిఫై చేసే క్యారెక్టర్స్ కొన్ని మీకు లేకపోతే, మిమ్మల్ని, మీ క్యారెక్టర్ని, మీ యాక్టివిటీని, మీ నడవడికని అన్ని ఐడెంటిఫై చేసి మిమ్మల్ని ఎలివేట్ చేసే కొన్ని క్యారెక్టర్స్ లేకపోతే, మీరంతా కూడా ఐడెంటిఫై చేసేవాళ్ళు లేకపోతే, మీరు హైప్ కావటం కానీ, సొసైటీలో ముందుకు రావటం కానీ జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చాలా ఉన్నతమైన భావాలతో, జీసస్ క్రైస్ట్ లాంటి ఒక ఏంటది నిస్వార్థమైన భావంతో, లేకుంటే పరులకి అందరూ ప్రేమించాలి అనే ఒక మంచి ప్రేమ హృదయంతో మీరున్నారు. ఓకే, మీ క్యారెక్టరు, మీ సొసైటీ, లేకపోతే మీ ఫ్యామిలీ, మీ యొక్క విలేజ్, లేకపోతే మీ టౌన్లో, మీ యొక్క బంధువుల్లో మిమ్మల్ని బ్యాడ్గా మీరు బురద చల్లి, మిమ్మల్ని కావాలని మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తూ, మిమ్మల్ని బ్యాడ్ చేస్తూ, డౌన్ చేస్తూ, రకరకాలుగా బురద చల్లే కార్యక్రమం పెట్టుకుంటే మీరు గొప్ప వ్యక్తి అయ్యే అవకాశం ఉందా? వెన్ యు ఆర్ బీయింగ్ ఏ గుడ్ పర్సన్,
మీరు ఆల్రెడీ గుడ్గా చాలా మంచిగా ఉన్నా కానీ వాళ్ళ సపోర్ట్ లేకుండా వాళ్ళు యాంటీగా మీ మీద వర్క్ చేస్తే మీరు మంచి వ్యక్తిగా గుర్తింపబడే అవకాశం ఉందా? మీకు అర్థమవుతుందండి? ఆ 12 మంది శిష్యులు జీసస్ కాడికి వచ్చారు. ఆ 12 మంది శిష్యులు జీసస్ ఏముందండి, నథింగ్, ఆయన ఏం లేదు, పెద్ద ఏం కాదు, ఈ రోజులో చేయటం ఏముందండి, ఆ మహత్కార్యాలు ఎవరేం చేస్తారు, ఆయన ఏదో గాడ్ సన్ అని చెప్పాడు కదా, అదంతా ఫాల్స్ అండి అని 12 మంది కానీ చెప్పడం మొదలుపెట్టారు అనుకోండి, జీసస్ క్రైస్ట్కి ఆ పరిస్థితి వస్తుందా? ఆ స్థాయిలో ఐడెంటిఫై అవుతాడు? ప్రపంచవ్యాప్తంగా ఒక స్థాయిలో ఈరోజు ఉందా? 2000 సంవత్సరాల తర్వాత కూడా అది యొక్క రిలీజియన్ అనుకోండి, అంటే రిలీజియన్ ఓరియంటెడ్ నేను మాట్లాడతలే, ఆయనకి అంత హైప్ వచ్చింది అంటే ఆ 12 మంది శిష్యులు కదా, మంచిగా చెప్పే కదా, ఆయన మీద ఒక అపారమైన భక్తి శ్రద్ధలతో చూపించిన ఒక మంచి ప్రచారమే కదా. అవునా? ఈవెన్ రాముడు దేవుడు అవటానికి లక్ష్మణుడు కానీ, భరతుడు కానీ, సీతమ్మ గారు కానీ, ఇంకా అక్కడ ఉన్నటువంటి ఒక వాల్మీకి గారు వగైరా వగైరా మనం ఉన్నారు కదా బ్యాచ్ అంతా ఆ రామాయణంలో, వాళ్ళందరూ కూడా రాముడిని గొప్పగా పొగిడి చేసి వారి యొక్క గొప్పతనాన్ని సర్వలోకాలకి చాటబట్టే కదా. రాముడిది ఏం లేదండి, నథింగ్, ఆయనదే ఉంది అంటే నెగిటివ్స్ చెప్పొచ్చు. ఆవిడ కొంచెం ఆవిడ ఏంటంటే సీతమ్మ గారు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పంపించేశాడు, లేకుంటే ఆయన ఏదో ఆయన మాట వినేసేసి ఈవిడ ఏదో నిందించాడు, ఇలాంటి నెగిటివ్స్ చెప్తే అవుతాడు గొప్ప? మంచి చెప్పబట్టి ఆయన గురించి గ్రేట్గా మాట్లాడబట్టి ఉన్న గ్రేట్నెస్ని దాన్ని ఎలివేట్ చేయబట్టి రాముడు దేవుడు అయ్యాడు, ఇఫ్ నాట్ కాడు. అంతేగా? ఇప్పుడు మీ ఇంట్లో మీరు దేవుడి లక్షణాలతో, దేవుడి యొక్క ఆలోచనతో, దేవుడి యొక్క మెంటాలిటీతో మంచిగా ఉండగలిగారండి, మీరు ట్రై చేస్తే సాధ్యమే, అది పెద్ద ఏం కాదు. ప్రతి మనిషి కూడా దేవుడి పోలిక అని చెప్తారు కదా అన్ని మతాల్లో కూడా. మీరు దాన్ని అసాధ్యమైతే కాదు, బట్ ఈ రోజుల్లో మీకు సాధ్యం అవుతుందా? ఆ క్వార్టరీ మీకు లేకుంటే మీరు అంత గొప్ప వ్యక్తిగా అవుతారా? అర్థమవుతుందండి? అంటే ఆ రోజుల్లోనే జీసస్ సిలివేస్తారు, ఈ రోజుల్లో అయితే ఆ 33 సంవత్సరాలు కూడా బ్రతకనివ్వరండి, ముందే సిలివేసేస్తారు. గాంధీ గారు ఇప్పుడు పుట్టి ఏమంటే అహింస అనమనండి, పరిస్థితులు ఎలా ఉంటాయి సార్ ఊహించండి. ఎవరన్నా సపోర్ట్ చేస్తారా గాంధీ గొప్పవాడు అవడానికి? అంబేద్కర్ ఇప్పుడు పుట్టి మళ్ళీ అంతా కూడా చేయమనండి, అంతకంటే గొప్పగా మేమో చేస్తున్నామని చెప్పేసి దానికి పోటీగా ఇంకోటి ఏదో యాంటీ యాక్టివిటీస్ చేయడానికి తయారవుతారు తప్ప దాన్ని ఐడెంటిఫై చేయలేరు. ఇప్పుడు కొంచెం అదే అంటున్నాను, మనిషి ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా, దాని మీద ఒక ఈగో మనకు కొంచెం సాటిస్ఫై అయ్యి మనిషి లేడు అన్న తర్వాత అట్లా కొంచెం హ్యూమన్ సైకాలజీ కొంచెం అది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఫైనల్గా మనం వచ్చేది ఏంటంటే, మీలో ఎవరైనా గొప్పగా అవ్వాలన్నా అంటే అది టార్గెట్గా కాదు, మీరు చేసే యాక్టివిటీసే గొప్పగా మిమ్మల్ని తీసుకెళ్లేటట్టుగా ఉండాలి తప్ప మీరు కోరుకుని గొప్పగా అవ్వాలని ఆలోచన మనం పెట్టుకోవటం శుద్ధ దండగా. అంటే ఆ పని మీ చేతిలో లేదు, నోట్ దిస్ పాయింట్, ఆ పని మీ చేతిలో లేదు. మీరు కరెక్ట్గా ఉండటం, మంచిగా మాట్లాడటం, మీ యొక్క బిహేవియర్ అంతా కూడా కరెక్ట్గా పెట్టుకుని వెళ్ళటం, ఒక వాస్తవికతలో మీరు జీవించటం, ఒక వాస్తవాన్ని మాట్లాడటం, వాస్తవికంగా ముందుకెళ్ళటం, వాస్తవికంగా ఒక ట్రూలీ ఫ్రెండ్షిప్లో మీరు ముందుకెళ్ళే విధానం ఇది వరకు మీ చేతిలో ఉంటుంది. వాళ్ళు ఎవరో మిమ్మల్ని సపోర్ట్ చేయాలనేది మీ చేతిలో ఎట్లా ఉంటుంది? అది ఆయన చేతిలో కదా ఉంది. ఇంకా మీ ఫ్యామిలీ అయినా మిమ్మల్ని సపోర్ట్ చేయాలంటే అది మీ చేతిలో ఎట్టుంది? వాళ్ళ చేతిలో కదా ఉంది. మీ సొసైటీ సపోర్ట్ చేయాలంటే అది మీ చేతిలో ఎట్టుంది? అది కూడా వాళ్ళ చేతిలో ఉంది. సో మీ చేతిలో కొంత ఉంటుందో పరిధి మేరకు, అది మాత్రం మీరు కరెక్ట్గా వెళ్ళగలిగితే చాలు. అది ఐడెంటిఫై చేసినా చేయకున్నా కానీ మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎస్ ఇది ట్రూ వే అని చెప్పేసి మీకు అర్థమవుతుంది కదా, అది చాలండి, అల్టిమేట్ అది. అందుకని నన్ను ఎవరు గుర్తించలేదు, నన్ను ఎలివేట్ చేయట్లేదు, వాస్తవానికి వాస్తవమే అది మీరు చేసేది. మీరు చెప్పే దాంట్లో వాస్తవం ఉంది, సత్యం ఉంది. బట్ ఎవరో ఐడెంటిఫై చేయాలి అనే సెక్షన్ అనేది మీరు పెట్టుకోవటం వల్ల అది మీకు ఆందోళన కలిగిస్తుంది తప్ప యూజ్ లేదు. అది మీ చేతుల్లో లేదు. అంటే ఒక వ్యక్తి గొప్పవాడు అవ్వాలంటే ఆ వ్యక్తి క్యారెక్టర్ వగైరా ఇది మాత్రమే సరిపోదు, వాడి చుట్టూ ఉండే కోటరీ కావాలి, కొంతమంది ఆయన్ని ప్రమోట్ చేసే వ్యక్తులు కావాలి. ఇఫ్ నాట్ ఆ వ్యక్తి ఇట్టి పరిస్థితిలో గొప్పవాడు కానీ ఇంకో వేరే రకంగా కూడా కాలేడు. ఎంతోమంది స్వతంత్ర సమరయోధుల్లో ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఇప్పుడు మన కంటికి కనిపించే వాళ్ళు కొంతమంది మాత్రమే, అర్థం చేసుకోండి. ఇంకా చరిత్రలో అంతకంటే గొప్ప త్యాగాలు చేసి గొప్పగా వీరమరణాలు పొందిన మహా గొప్ప వ్యక్తులు చాలామంది మరుగుండిపోయారు మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళని ప్రమోట్ చేసేవాళ్ళు, వాళ్ళని ఎలివేట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇంకా చెప్పాలంటే అది బయటకు చెప్పినప్పుడు ఆటోమేటిక్గా ఒక వ్యక్తి గొప్పవాడేంటి, పక్కన వ్యక్తి ఆటోమేటిక్గా డౌన్ అవుతాడు. ఇలాంటి స్వార్థాలు కూడా వాటిలో దాగి ఉన్నాయి. ఒక చరిత్రలో తెలుసుకోవడం కొన్ని నిజాలు అనమాట ఇవి. పర్టికులర్గా ఆయన అని చెప్పడం మన ఉద్దేశం కాదు ఇక్కడ, బట్ ఇలాంటివి జరిగాయి చరిత్రలో.
నేటికి జరుగుతూనే ఉంటాయి, ఫ్యూచర్లో జరుగుతాయి. కాబట్టి ఇలాగా అన్నోన్ జోన్లోకి మనకు తెలియని వ్యవహారాల్లోకి వెళ్ళి మనం ఇబ్బంది పడటం కంటే మనం ఏదైతే గొప్పగా అవ్వాలనుకున్నా ఏం చేయాలన్నా మన యాక్టివిటీ జెన్యున్గా పెట్టుకుంటే చాలు. ఇది మీ చేతిలో ఉంది, మీ నడవడికలో ఉంది, మీ క్యారెక్టర్లో ఉంది, మీ ఆలోచనలో ఉంది. ఇది మీరు కరెక్ట్గా చేయగలిగితే చాలు. ఎవరో చేయాలి, ఎవరో ఎలివేట్ చేయాలి, ఎవరో మనం పైకి తీసుకురావాలనే థాట్ కంటే కూడా ఇది ది బెస్ట్ అనమాట. ఇలా పెట్టుకోవటమే ది బెస్ట్. ఇంతకు మించి ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి. నన్ను ఐడెంటిఫై చేయట్లేదు అని పెట్టుకోకండి, నన్ను ఎవరో గ్రహించట్లేదని పెట్టుకోకండి, నేను ఇంత గొప్ప పని చేసినా కానీ ఎవరో మాట్లాడట్లేదని పెట్టుకోకండి. అలా పెట్టుకున్న వాళ్ళే ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చి ఫోటో తీసుకుని పేపర్లో వేయించుకుంటారు. ఏదో అన్నదానం చేసి పెద్ద పెద్ద ఫోటోలు తీసి చేసిన అన్నదానం కొంత, దాని ప్రచారం ఇంకా కొంత. ఓకే, అది కూడా ఒక రకంగా పాజిటివ్ వేలో అయితే ఇలాగ ఇది ఒక రోల్ మోడల్గా తీసుకుని చాలామంది చేయమని కూడా ఉద్దేశమే, నేను కాదంటలేదు. బట్ దాని మీద ఎక్కువగా హోప్ పెట్టేసుకోవద్దు, ఎక్కువగా దాని మీద ఆశలు పెట్టేసుకోవద్దు. నేను ఇలాగ ఎలాగంటున్నారేంటి అనేది భయపడకండి. మీరు ఎంత చేసినా సరే సమయం అంటూ వచ్చి మీరు మీద పడే ఒక ఆపద వచ్చింది అంటే మిమ్మల్ని కేర్ కూడా చేయరు. మీరు ఎంత గొప్ప పనులు చేసినా ఫట్మని తీసేస్తారనమాట. అప్పుడు మీ హార్ట్ తట్టుకోలేదు. ఎందుకంటే నేను ఇలా ఉన్నాను కదా, ఇలా ఎదురైంది ఏంటి అనే ఒక క్షోభ మీకు ఎదురవుతుంది. కాబట్టి అన్నీ సమానంగా తీసుకోండి. ఒక ఈక్విలిబ్రియం మెయింటైన్ చేయండి మైండ్లో. ప్రతిదీ ఒక సానుకూలంగా స్పందించండి, సానుకూలంగా మీరు వ్యవహరించండి. తద్వారా ఇది మీకు మంచిది, మీ భవిష్యత్తుకి మంచిది, మీ మైండ్కి మంచిది, మీ యొక్క మానసిక ఆరోగ్యానికి మంచిది. దట్స్ ఇట్ మై ఫ్రెండ్స్. ఇది మీకు కొంతవరకు రీచ్ అయింది అని నా యొక్క భావన. రీచ్ అవ్వాలని వీలైతే మీరు కొంచెం డెప్త్గా ఆలోచించి ఈ పాయింట్లో మీరు ఒక క్లారిటీకి రండి. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ మనం కలుద్దాం. ఎస్ అండి, బాయ్.